సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ చరాచర జగత్తుకు సృష్టికర్త జగన్మాత స్త్రీయే. ఆ జగజ్జననిని స్త్రీలు పురుషులు ఇరువురు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ సృష్టికర్త మానవ అవతారం. మానవులకు జన్మనిచ్చేది స్త్రీలు. ఈ భూమి మీద స్త్రీలే లేకుంటే అసలు మానవ జాతి అనేది ఉండేదా? మానవ జాతి ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి కారణమైన స్త్రీలని ఉన్నత స్థానంలో నిలబెట్టకపోయినా కనీసం పురుషులతో పాటు సమాన స్థాయిలోనైనా మన సమాజం గుర్తిస్తుందా? ఈ ప్రశ్నలకి లేదనే సమాధానం వస్తుంది. స్త్రీ దేవతలను పురుషులు పూజిస్తారు. కనపడని ఏ దిగంతాలలోనూ స్వర్గంలోనూ ఉంటారు వాళ్ళు. ఈ నేల మీద సృష్టికర్తలైన స్త్రీలను మాత్రం అవమానిస్తారు, హింసిస్తారు. అన్ని రంగాలలోనూ స్త్రీల పురుషుల మధ్య వివక్షతే కొనసాగుతోంది. చివరికి భగవంతుడి ముందు కూడా. అదేమిటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులకొచ్చే మానసిక సమస్యలకు పరిష్కారాలను చూపించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. నమస్తే మేడం. నమస్తే. ఈ లెటర్ మనకి ఒక సఖీ రాస్తున్నారండి. మాకు ఒక్కతే అమ్మాయి. తనకి యుఎస్లో జాబ్ చేసే అబ్బాయికిచ్చి పెళ్లి చేశాం. మంచి సంబంధం. యుఎస్కి సంతోషంగా వెళ్ళిన మా అమ్మాయి 6 నెలల్లో తిరిగి వచ్చేసింది. తర్వాత డివోర్స్ కూడా తీసుకుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన మానసిక పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అమ్మాయి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కోపం, చిరాకు ఎక్కువైపోయాయి. అసలు తన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మీరే సలహా ఇవ్వగలరు? శాలిని, ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 విషయాలు మనం బాగా గమనించాల్సిన విషయం ఉంది. ఒకటి ఏంటంటే, తను పెళ్ళికి ముందు పేరెంట్స్ ఎవరైతే ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేయడం జరిగిందో, అబ్బాయిని వెతకడం జరిగిందో, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ తప్పిదం ఏంటంటే, అబ్బాయి ఎక్కడుంటున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాల్ని ఎక్కువ శాతం తల్లిదండ్రులు వీటి మీద ఉంచిన ధ్యాస అబ్బాయి అలవాట్లు ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి అన్నది చూసుకోరు. అండ్ ఎక్కువ శాతం కూడా ఎన్ఆర్ఐ మ్యారేజెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం. అంటే మా అమ్మాయి బాగా సంతోషంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగపరంగా అని ఈ దశలో ఆలోచించడం జరుగుతుంది. అండ్ తొందరపడి పెళ్లి సంబంధం కుదర్చడం, పెళ్లి చేయడం అనేది ఈ ఒక ఆస్పెక్ట్ అయితే, సో దీనిలోని ఇక్కడ ఎవరైతే వధూవరులు ఉంటారో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేషన్ లేకపోవడం. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ ఉంది, కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఎదురుగా అంటే ఒకరినొకరు కలవడము, పర్సనల్లీ కలిసి మాట్లాడడం వేరే ఉంటుంది. ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రొజెక్టెడ్ బిహేవియర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏది చూపించాలనుకుంటున్నారో, ఏది వినిపించాలనుకుంటున్నారో అలాంటివి ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఇలాంటి ఈ బంధం అనేది ఏంటంటే ముందుగానే ఒక ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడము. ఇంకొకటి, ఎప్పుడైనా బేసికల్లీ మా వృత్తిలోని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. అండ్ ఎందుకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వస్తున్నారంటే, వధూవరులు ఎవరైతే అనుకుంటారో ఈ మ్యారేజ్లో ఇన్స్టిట్యూషన్లో ఎంటర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క విజన్ అనేది ఉంటుంది. అండ్ ఆ వధువు నుండి కానీ, వరుడు నుండి కానీ, స్పౌస్ నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఎంతవరకు రియలిస్టిక్గా ఉంటుంది, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. సో ఎక్కువ శాతం మాకు ఎలాంటి కేసెస్ వస్తాయంటే, పెళ్ళి ముందు